మనం చూసుకుంటే ఏదైతే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఎప్పటి నుంచో రగులుతున్నటువంటి ఒక యుద్ధం అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక విశేషాలు మాత్రం సంచలనం రేకిచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే జరిగినటువంటి ఒక సిచ్యువేషన్లో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్యల్ని ఎలా చూడాలంటారు? ఇది యుద్ధానికి తారతీసే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? అంటే కొరివితో తలగొక్కుంటుందా పాకిస్తాన్? ఎందుకు ఇంత ఉన్మాదానికి పాల్పడతాను? మతోన్మాదమే కాదు, అసలు యుద్ధోన్మాదాన్ని ఎందుకు ప్రేరేపిస్తాను? భారత్ను ఎందుకు ఇంతగా కవ్విస్తాను? పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దుందుడుకు చర్యల వెనక ఎవరున్నారు? ఒకవైపేమో అమెరికా భారత్ సంబంధాలు, ఏది అక్కడ జేడీ వాన్స్ పర్యటిస్తున్నాడు, ఇక్కడ భారతదేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు. ఆయన పర్యటన సమయంలోనే ఈ ఉగ్రదాడి, ఏది పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడటం వెనక ఆంతర్యం ఏంటి? అంటే ఏదో రకంగా అమెరికా భారత్ సంబంధాలని విచ్ఛిన్నం చేసే కుట్ర కోణంగా చూడాలా? ఇప్పుడు ఉగ్రదాడిని ఖండిస్తూ అన్ని దేశాలు ప్రకటించాయి. పహల్గామ్ 28 మందిని బలి తీసుకున్నారు పర్యాటకులు. ప్రధాని మోడీ దేశంలో లేరు, ఆయన తన యొక్క పర్యటన క్యాన్సిల్ చేసుకుని వచ్చేసారు. ఇవాళ మొత్తం అటు అరేబియా జలాల్లో నీకు మొత్తం యుద్ధ వాతావరణం. అటు పాకిస్తాన్ దాని యొక్క సైనిక బలగాలను కదిలిస్తోంది, ఇటు భారతదేశం దీని యొక్క వైమానిక బలగాలని, అటు నౌకా దళాన్ని సన్నద్ధం చేస్తోంది. ఇప్పుడు ఐఎస్ విక్రాంత్ని దించారు, ఐఎస్ సూరత్ని దించారు, అటు క్షిపణుల ప్రయోగాలకు కూడా సిద్ధమవుతున్న తరుణం. ఒకవైపేమో సోవియట్ రష్యా ఉక్రెయిన్, అక్కడ యుద్ధ వాతావరణం, అది ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తుంటే అది ముగియటం దేవుడు ఎరుగు ఇంకో యుద్ధం సిద్ధమవుతుందా? ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్లే మొత్తం చమురు ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా దిగజారుతున్నాయి, పేదరికంతో పోరాటం ఎక్కడి దాకా వచ్చింది. ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ తన యొక్క ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే చర్యలు తీసుకోకుండా, తన దేశాన్ని చక్కదిద్దుకోకుండా పక్క దేశం పైన ఇలా కాలు దువ్వే ధోరణి ఎలా చూడాలి? ఇప్పుడు పాక్ ప్రధాని ఆయన ఏమంటారు, ఉప ప్రధాని ఏమంటాడు, ఆ రక్షణ మంత్రి ఆ మాటలు ఏంటి అసలు? అంటే టెర్రరిస్టులు వాళ్ళ కంటికి ఫ్రీడమ్ ఫైటర్స్గా కనపడుతున్నారా? స్వాతంత్ర సమరయోధులని వాళ్ళని అనడం. అంటే ఈ లష్కరే తోయిబా ఇవాళ దాని యొక్క ఉప సంస్థే ఇది, ఏది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదో పెట్టారు దానికి, TRF అని చెప్పి. వాడు గతంలో లష్కరేలో పనిచేసినాడే. వీళ్ళంతా కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎందుకు ఇంత ఉద్రిక్తతని సృష్టిస్తున్నారు? ఇప్పుడు ఇవాళ కాశ్మీర్లో అక్కడ ఉపాధి కల్పన, లేకపోతే అక్కడ పర్యాటక అభివృద్ధి, అక్కడ దగ్గర ఒక 50-60 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అక్కడ యువతని ఎంగేజ్ చేస్తున్నారు, ఏది వాళ్ళకి యొక్క విద్యా బుద్ధులు నేర్పటం, లేకపోతే వాళ్ళని ఉపాధి కల్పించటం. అలాంటి యువతని ఇటు ఉగ్రవాదం వైపు ఆకర్షించేలాగా, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు పెట్టేలాగా, దీనివల్ల ఏమొస్తుంది? అంటే భారత్లో చిచ్చు పెట్టడం పాకిస్తాన్కి అదే విధంగా లాభదాయకమో మనకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు అటేపేమో ప్రపంచ దేశాలు అసలు టారిఫ్ వార్తో అల్లాడిపోతున్నాయి, ఏది అమెరికా చైనా టారిఫ్ వార్. ఇప్పుడు ఆయన ఏంటి, ట్రంప్ బాధ్యతలు తీసుకున్న వెంటనే అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలు పెంచాడు. మీరు మా పైన ఎంత సుంకం వేస్తారో మేము దానిపైన అంత సుంకం వేస్తానన్నాడు. మన పైన కూడా వేసాడు, 26% ఏం వేసాడు, ఇది భారత్ పైన. చైనా పైన ఒక 130% ఏం వేసాడు. వాళ్ళు మళ్ళీ చైనా వాళ్ళు అమెరికా మీద వేశారు, ఏంటి 125%. ఈయన వాళ్ళ మీద మళ్ళీ 230% వేసాడు. అసలు ఈ ప్రతీకార సుంకాలు వీటితో అతలాకుతలం అయిపోతున్నాయి ప్రపంచ దేశాలు. అసలు అక్కడ అమెరికాలో సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, అక్కడ స్టాక్ మార్కెట్ అతలాకుతలం అవుతుంది. ఏది అన్ని దేశాల స్టాక్ ఎక్స్చేంజ్లు ఇంత వైబ్రేషన్స్ మనం చూడలా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ భారత్ పాక్ ఈ యుద్ధ వాతావరణం వల్ల ముందు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ కుదేలైపోయింది, అక్కడ రూపాయి విలువ పతనం, అక్కడ విదేశీ మార్గ నిల్వలు అడుగంటాయి.
అరే నీ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఇప్పుడు దగ్గర దగ్గర 7% పెరిగిందంట. ఎక్కడ? పాకిస్తాన్లో నిరుద్యోగం. అది వదిలేసి అతను ఎవరు? బిలావర్ భుట్టో అంట, సింధు జలాల్లో రక్తం మారిస్తా అంటున్నాడు. అంతకుముందు అదే మాట. అంటే లష్కరే తోయిబా ఉగ్రవాదులకి వీళ్ళకి తేడా ఏంటి? వాళ్ళేమో ఉగ్రవాదులు, మీరేమో మంత్రుల, ప్రధానమంత్రుల. అంటే పాకిస్తాన్ ప్రధాని నోట ఉగ్రవాద మాటలేనా? మనకు అదే కనపడుతోంది. ఇప్పుడు సింధు జలాల ఒప్పందం రద్దు చేశారు మోడీ, సింధు జలాలు ఆపేశారు. అది ఎందుకు? ఆ చర్య, అంత తీవ్ర చర్యకి భారత ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? ఆ ఉగ్రదాడి లేకపోతే తీసుకునేదా? పహల్గామ్ ఉగ్రదాడి మీరు యాక్షన్, దానికి రియాక్షన్ సింధు జలాల ఒప్పందం రద్దు. అది వదిలేసి సింధు జలాల ఒప్పందం యుద్ధ చర్య అంట. ఎవరంటారు? పాక్ ప్రధాని. ఇవాళ భారత్ పాక్ యుద్ధం అది గనక వస్తే నష్టపోయేది పాకిస్తాన్. Please subscribe to Leo News for more videos.